రైట్. ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సంబంధించిన నాయకులంతా కూడా బంజారా హిల్స్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏంటి కారణం, అంటే మూకుమ్మడిగా ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, అంటే దాంట్లో ఆ కంప్లైంట్లో ఎటువంటి అంశాలను పొందుపరిచారనే విషయం తెలుసుకుందాం. మనతో పాటు దూదిమెట్ల బాలరాజు ఉన్నారు మాట్లాడడానికి. అన్న, ఏమైందన్న అసలు కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఏంటి, ఏ అంశాలు చేర్చారు, ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చిన్న చిన్న అంశాలు మాట్లాడితే, రైతు బంధు ఇవ్వలేదని మాట్లాడితే, రైతు భరోసా ఎందుకు ఇస్తలేరని మాట్లాడితే, ఉద్యోగాలు ఎందుకు వేస్తలేరని మాట్లాడితే కేసులు పెడుతున్నటువంటి పోలీస్ యంత్రాంగం, ఈ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ సంబంధించిన వాళ్ళు మరి ఇవాళ ఎందుకు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టట్లేరు? ఇవాళ టీచర్లు నియామక పత్రాలు ఇచ్చేటువంటి టీచర్ల సభలో కేసీఆర్ గారిని పట్టుకొని కొరిదేమని మాట్లాడినారు. అదేవిధంగా రాజీవ్ సద్భావన యాత్రలో ఇలా రాజీవ్ సద్భావన యాత్ర యొక్క ఉద్దేశం ఏంటి? కులాల మధ్యన, మతాల మధ్యన, మనుషుల మధ్యన ఐక్యత పెంచమని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు, మాజీ ప్రధానమంత్రి వర్యులు సద్భావన దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ సద్భావన యాత్రలో కూడా కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని పట్టుకొని కసబ్ అని చెప్పేసి, ఉగ్రవాదులు అని చెప్పేసి, కొరివిదయ్యాలని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి పైన ఎందుకు ఇలా కేసు నమోదు చేస్తారని చెప్పేసి ఇలా పోలీసు యంత్రాంగాన్ని కోరడం జరిగింది. డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి భాష చూస్తే ఇలా ప్రజలందరూ కూడా విసరించుకుంటా ఉన్నారు. ఇలా రేవంత్ భాష అంటే ఇదేనేమని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. అంటే తెలంగాణలో అసభ్య పదజాలానికి ఇలా రేవంత్ రెడ్డి గారు బ్రాండ్ అంబాసిడర్ అయినాడు. అంటే రేవంత్ రెడ్డి గారు చూస్తే అసభ్య పదజాలం తెలుసుకోవచ్చు, బూతులు నేర్చుకోవచ్చు, తిట్టు నేర్చుకోవచ్చు చెప్పి పిల్లలు నేర్చుకుంటారు. స్కూళ్ళలో పిల్లలు కూడా వీళ్ళని చూసి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా 100% కనుగుడ్లు ఉడబీకి, గోళీలు ఆడుకుంటాట, షెడ్యూల్ తీసి ఉడబీకి ఆట ఆడుకుంటా అని చెప్పేసి అంటాడు. పొట్టపేగులు తీసేసుకుని మెడకాయలు వేసుకుంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు, ఆ కసబ్ అంటాడు, ఉగ్రవాదులు అంటాడు, కొరివిదయ్యాలు అంటాడు. ఈ భాష అంతా కూడా రేవంత్ రెడ్డి గారి డిక్షనరీలో ఉన్నట్టు కనపడతా ఉంది. ఇలా తెలుగు భాష డిక్షనరీ, తెలుగులో అసభ్య పదజాలాన్ని డిక్షనరీ తయారు చేస్తుంటే రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలే రేవంత్ రెడ్డి, తెలంగాణలో జరుగుతున్న అసభ్య పదజాలానికి డిక్షనరీ తయారు చేస్తున్నటువంటి ఒక బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డిగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడే వైఖరిని ఖండిస్తూ వారికి పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పేసి ఇలా బంజారాస్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందరం కూడా ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. సాధారణంగానే హోంశాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉంది. అంటే ఒకవేళ పోలీసులు, ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలే పాటిస్తారు, అంటే ఈ కంప్లైంట్ ద్వారా ఫలితం ఉంటుందని అనుకుంటున్నారు. బ్రదర్, ఇప్పుడు చెవిటోడు ముందర శంకుదినట్టు చేస్తే మనం ఏం చేయలేం. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వ్యవహరిస్తే ప్రభుత్వాన్ని మనం ఏం చేయలేం. ఇవాళ చిన్న మాట్లాడితే, సోషల్ మీడియాలో మాట్లాడితేనే, మీరు చేసిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు మాట్లాడితేనే కేసులు పెడుతురుగా బ్రదర్. మరి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి అధినేత ముఖ్యమంత్రి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది, డీజీపీ ఏం చేస్తుండ్రు, నిద్రపోతున్నారు అని మేము అడుగుతా ఉన్నాం కదా. డెఫినెట్గా ఇలా మా చిన్న అంశాలను ప్రశ్నిస్తూనే కేసులు పెడతా ఉన్నారు, పోలీస్ స్టేషన్లు పంపుతా ఉన్నారు, జైలుకు పంపుతామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు కదా. ఒక ముఖ్యమంత్రి పెద్ద సభలలో అనేక మంది అది ప్రజల సమక్షంలోనే, టీచర్ల సమక్షంలోనే, అంటే టీచర్లు అంటే తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపొందించుకుంటూ అన్నారు. అటువంటి టీచర్ల ముందరే కొరివిదయ్యం, ఉగ్రవాదులని మాట్లాడుతూ ఉన్నాడు. రాజీవ్ సద్భావన యాత్రలో మాట్లాడాల్సిన మాటలు కాకుండా పండబెట్టి తొక్కుతాని మాట్లాడుతూ ఉన్నాడు, కసబ్ అంటున్నాడు, ఉగ్రవాదులు అంటున్నాడు. మరి ఆయన మీద ఎటువంటి కేసులు పెట్టాలో పోలీస్ యంత్రాంగం తేల్చుకోవాలి. డెఫినెట్గా మేము ఖచ్చితంగా చట్టపరంగానే పోతాం. మాకు చట్టం మీద నమ్మకం ఉంది, పోలీస్ యంత్రాంగం మీద మన బీఆర్ఎస్ పార్టీ నమ్మకం ఉంది. మా కేసీఆర్ కూడా అదే చెప్పినారు, మా పార్టీ వర్కింగ్ పెట్టి కేటీఆర్ కూడా అదే చెప్పినారు, మా హరీష్ రావు అదే చెప్పినారు. మనం న్యాయబద్ధంగా పోదాం, న్యాయపరంగా మన జరుగుతున్నటువంటి అన్యాయాలను అడుగుదాం. డెఫినెట్గా ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న తీరు ఏదైతుందో, ముఖ్యమంత్రి తీరు పైన డెఫినెట్గా కంప్లైంట్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా మా పార్టీ సూచనల మేరకు ఇలా బంజారాస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇంకోటి, భయభ్రాంతులకు గురవుతున్నాము, అందుకే ఈ కంప్లైంట్ పెట్టినామని కూడా మీరు చెప్పారు. అయితే ఏ సంఘటనలు దానిలో మీరు ఇంటిమేట్ చేశారు? 100% ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి బ్రదర్. ఇలా మేము ఇప్పుడు ఇలా మీ టీవీ ద్వారా మేము అడగడం కాదు, మీ టీవీ దగ్గరికి వెళ్ళి మీరు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారిని అడిగితే తెలుసు అంటున్నాను. ఇవాళ జీవన్ రెడ్డి గారే మాట్లాడుతున్నాడు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, ఈ రాష్ట్రం ఎడిపోతా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని తిట్టడం కాదు, శాంతి భద్రతల గురించి మాట్లాడితే మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు పోయి కనుక్కోమని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు సూచన చేస్తూ ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు డిగ్నిటీ పెంచాల్సిన అవసరం ఉంది, భాష పట్ల మంచిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న తీరు చూస్తే ఇలా సభ్య సమాజం తలదించుకుంటుంది. కాబట్టి ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ముఖ్యమంత్రి గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మీ కంప్లైంట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ బ్రదర్.